మన భూమి మీద ఉన్న గాల్లో 100% ప్యూర్ ఆక్సిజన్ ఉంటే ఏమవుతుంది? ఒకవేళ అది వీలైతే అందులో ఎదురయ్యే సమస్యలేంటి? అసలు మనుషులు ఊపిరి తీసుకోగలరా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈ భూమి మీద ఉన్న చాలా రకాల జీవులు బతకడానికి ఆక్సిజన్ చాలా అవసరమని మనలో చాలా మందికి తెలుసు. కానీ వాతావరణంలో ఆక్సిజన్ శాతం జస్ట్ 20% మాత్రమే. మిగతా 80% లో ఎక్కువగా నైట్రోజన్ తో నిండి ఉంటుంది. అయితే ఈ వాతావరణంలో ఆక్సిజన్ లేకపోతే మనుషులతో పాటు ఆక్సిజన్ మీద ఆధారపడే ప్రాణులు కూడా చనిపోతాయి. అందుకే దీన్ని ప్రాణవాయువు అని కూడా అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆక్సిజన్ మన శరీరానికి శక్తిని అందించడమే కాకుండా వర్క్ ఎన్విరాన్మెంట్ లో కూడా మనల్ని బాగా యాక్టివ్ గా ఉంచుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 95% వరకు ఆక్సిజన్ ని అందించే ఆక్సిజన్ బార్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అయితే వాతావరణంలోని 20% ఆక్సిజన్ కే మనం ఇంత ఎనర్జెటిక్ గా ఉంటే 100% ప్యూర్ ఆక్సిజన్ ని తీసుకుంటే ఈ భూమి మీద అత్యంత శక్తివంతులుగా తయారవుతామా? అస్సలు కానే కాదు. అంత ప్యూర్ ఆక్సిజన్ చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు అది పాయిజనస్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ ప్యూర్ ఆక్సిజన్ ని కనుక వేగంగా పీల్చుకుంటే అది మన శరీరంలోని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ని సృష్టిస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి స్థిరత్వం లేని అణువులు. ఇవి మనిషి బాడీలో ఉండే రక్త కణాలని బాగా డ్యామేజ్ చేస్తాయి. దీంతో క్యాన్సర్ మరియు అల్జీమర్స్ తో సహా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు చర్మంపై ముడతలు అండ్ నెరిసిన జుట్టు వంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ స్వచ్ఛమైన ఆక్సిజన్ ని కొంత టైం వరకు కంటిన్యూస్ గా పీల్చితే చాలా ముసలి వాళ్ళలాగా కనిపిస్తామంట. ఇంకా దీనివల్ల మీరు డీప్ బ్రీత్ తీసుకున్న ప్రతిసారి చెస్ట్ పెయిన్ తో పాటు లంగ్స్ లో ఈ ఆక్సిజన్ లిక్విడ్ పేరుకుపోతుంది. ఇలా జరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై మీ ఊపిరితిత్తులు దెబ్బతినడం ప్రారంభం అవుతుంది. అండ్ మైండ్ బాగా డ్యామేజ్ అయ్యి చివరికి చనిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అయితే భూమి మీద ఉన్న పురుగులు చాలా విచిత్రంగా చాలా పెద్దగా అయిపోతాయి. సుమారు 300 మిలియన్ సంవత్సరాల క్రితం చాలా పెద్ద కీటకాలు భూమిపై తిరిగేవంట. ఆ సమయంలో వాతావరణంలో 35% ఆక్సిజన్ ఉండేది. అంటే ఈ రోజు మనం పీల్చేదానికంటే 15% ఎక్కువ. ఈ ప్యూర్ ఆక్సిజన్ ని పురుగులు కూడా కావాల్సిన దానికంటే ఎక్కువగా తీసుకొని వాటి బాడీ సైజ్ ని చాలా పెద్దగా తయారు చేసుకుంటాయి. ఇలా జరిగితే మానవ జాతి చాలా త్వరగా అంతరించిపోతుంది. ఇక చివరగా ఈ 100% ఆక్సిజన్ లెవెల్ వల్ల చిన్న అగ్గిపుల్ల గీసినా అది భారీ అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. అంటే చిన్న క్యాంప్ ఫైర్ కూడా బాంబ్ లాగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మంటలను విస్తరించడంలో ఆక్సిజన్ సహాయపడుతుంది. సో ఈ 100% స్వచ్ఛమైన ఆక్సిజన్ తో కూడిన వాతావరణంలో మనం ఊపిరి పీల్చుకోగలిగినప్పటికీ భూమి మీద తయారయ్యే పెద్ద పెద్ద పురుగులు అండ్ వేగంగా విస్తరించే మంటల వల్ల మనుషులు బతకడం దాదాపు అసాధ్యం. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.